అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా బాగున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ మీ మోనా స్వామ్ జామ్. మన అందరి సబ్స్క్రైబర్స్ 1K వచ్చేసామండి. మన ఫ్యామిలీ ఇప్పుడు 1K. సో చేర్స్. అండ్ నేను ఎన్నో విషయాలు మీతో షేర్ చేసుకోవాలనే ఉన్నాను. బట్ షేర్ చేసుకోవడం కోసం ఒక టైం అనేది నాకు కుదరట్లేదు. సో ఇలా మీకు వీడియోలో కూడా కొంచెం మన సబ్స్క్రైబర్స్కి ఎలా ఉన్నారు ఏమి అడుగుదాం, టచ్ అవుదాం అని వచ్చేసాను. సో నేనైతే నా డీటెయిల్ మొత్తం వేరే వీడియోలో అయితే నేను ఇచ్చేస్తాను. ఇప్పుడైతే మనం 1K సబ్స్క్రైబర్ అన్నందుకు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. సో అందరూ బాగున్నారు కదండి, అందరూ బాగుండాలనే కోరుకుంటున్నాను నేను కూడా. సో ఇంకా ఏదైతే మాట్లాడాలనుకున్నానో మాట్లాడేస్తాను. ఎంతో కష్టపడి ఎన్నో ప్యాషన్స్ పెట్టుకొని యూట్యూబ్లోకి అయితే వచ్చాను అనే లోపలే నాకు యూట్యూబ్లో నా ఫ్యామిలీ మెంబర్స్తోనే నాకు పోటాపోటీ జరుగుతుంది అండి. అసలు చెప్పడానికే అవ్వదు అది. అది వదిలేసాంలేండి. ఇంకా పోటాపోటీ జరిగితే ఏమి, మనలాగా మనము ఎవరి వాళ్ళది టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా. సో వదిలేస్తాం అది. బట్ నేను చెప్తున్నాను. సో కొన్ని మెసేజెస్ కూడా చూశాను, కామెంట్స్ ఇలా చేశారు అలా చేశారు. బట్ నేను అవన్నీ రిమూవ్ చేసేసానండి. బికాజ్ నాకు అలాంటి కామెంట్స్ నేను ఫర్దర్గా తీసుకోవాలని కోరుకోవడం లేదు. సో మనకి ఏదైనా నచ్చినట్టు సజెషన్స్ లేదా ఏమైనా సరే మీరు ఇవ్వాలనుకుంటే నేను ఎప్పుడు వెల్కమ్. సో ఐషు ఎక్కడా అని మిస్ అవుతున్నారని అనుకుంటున్నారా? ఐషుకి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా. సో తను ఎంజాయ్ చేసేస్తుంది జామ్గా. ఐషుతో కూడా లైవ్ రావాలని అనుకుంటున్నాను. సో ఎప్పుడు వస్తానో తెలీదు, బట్ వస్తాను కన్ఫామ్గా. మీకు మంచి టాపిక్స్ తీసుకొని మీకు లాంగ్ వీడియోస్ నేను ఇలా మాట్లాడుతూ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు జస్ట్ కామెంట్ చేసేయండి. మీరు ఒక కామెంట్ చేస్తే నాకు అర్థమవుతుంది మీరు ఏం కోరుకుంటున్నారనేది. మరి ఏమన్నా ఉన్నా కూడా ఈరోజు లైవ్ వద్దామనే ఉన్నాను. కామెంట్ చేయండి మీకు లైవ్లో కూడా కనపడాలి అంటూ ఉంటే. బికాజ్ మీ సజెషన్సే కదా మమ్మల్ని కూడా తెలిసేది. అంటే మన సబ్స్క్రైబర్స్కి ఏం కావాలి, ఎలాంటివి నచ్చుతుంది అనేది మీ లైక్ అండ్ కామెంట్స్ ద్వారానే మేము తెలుసుకోగలుగుతాం. సో మీరు ట్రై చేయండి మీ విలువైన టైంలో ఒక 2 seconds కామెంట్ చేయడానికి కూడా. మళ్ళీ ఏం చెప్దాం అనుకున్నానంటే ఈరోజు సండే. నాన్ వెజ్ తిన్నారా? ఇలా లైవ్ మాట్లాడడం అయితే నేను ఫస్ట్ టైం అండి. నేను జస్ట్ వీడియో ఇది చేసేసాను తరోగా. బట్ ఇలా లైవ్ మాట్లాడేసేసి నేను డైరెక్ట్ పోస్ట్ చేయడం అంటే ఇదే ఫస్ట్ టైం. సో నేను కొంచెం యాంగ్జైటీ ఫీల్ అనేది ఉంటుంది కదా. మరి సింగిల్గా అయితే ఫస్ట్ టైం నేను ఇది చేయడం. ఇలా ఐషు ఉండే కొంచెం ఐష్ అనేది కొంచెం మస్తీ చేసేస్తా ఉంటుంది. బట్ నో ప్రాబ్లం, నేను కూడా మస్తీ కూడా చేసేస్తాను. మీకు ఫన్ అండ్ కామెడీ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటిగా తీసుకొని రావాలని కోరుకుంటున్నాను. సో నేను అలానే చేస్తూ మీ అందరి అభిమానాన్ని పొందాలని, మీ అభిమానము మీ ఆశీర్వాదములు మాకు ఉండాలని కోరుకుంటున్నాను. మరి ఏమని చెప్దాము, కొన్ని మాటలు అయితే మాట్లాడాలని అనుకున్నాను. సో నేను మాట్లాడేస్తున్నాను ఈ వీడియోలో. తప్పుగా ఏమన్నా ఉంటే నన్ను మన్నించండి. ఓకే. నెగిటివ్ కామెంట్స్ని అయితే నేను ఇగ్నోర్ చేసేస్తున్నాను. సో నేను కొన్ని కామెంట్స్ని కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చూసిన వెంటనే రిమూవ్ చేయడం అయితే జరిగేస్తుంది. యాజ్ ఎ న్యూ మామ్ చాలామంది మీరు ఎలా సర్వైవ్ అయ్యారు, మీరు ఎలాంటిది కావాలో, మీ న్యూగా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది, మీరు ఎంతమంది సిస్టర్స్, ఇలాంటివి అన్నీ వచ్చాయి నాకు. వాళ్ళు డైరెక్ట్ ఎవరైనా కొంచెం టచ్లో ఉండి నాకు ఆల్రెడీ కస్టమర్స్ కొంతమంది తెలుసండి మా షాప్ ద్వారా. సో అలాంటి కస్టమర్స్ అందరూ నన్ను డైరెక్ట్ వాట్సాప్లో అడగడం జరిగింది. సో అవి కూడా నేను గ్యాదర్ చేసుకున్నా. ఎందుకో వాళ్ళకి కామెంట్ చేయడం ఇష్టం లేదేమో, బట్ నేను వాళ్ళకి కూడా సజెస్ట్ చేశాను. మీరు కామెంట్స్లో తెలిపితే అట్లీస్ట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అది తెలుస్తుంది. సో మీరు అడిగారు, దాని ద్వారానే మనం ఇలా డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది అనేది. నా తెలుగు అయితే నేను చేంజ్ చేసేసాను. ఇలాంటి వీడియోస్ చేస్తూ నా తెలుగు అనేది కొంచెం పికప్ అయిపోయిందండి. మీ తెలుగు ప్రేక్షకులు అందరి ప్రేక్షకులకి చెప్తున్నాను,
మీరు మమ్మల్ని ఆదరించి మీ లవ్ అండ్ సపోర్ట్ ఉన్నంత వరకు మేమైతే A to Z మస్తీ మసాలా ఇచ్చేయడానికి రెడీ. మరి ఇంకా ఏ టాపిక్ మాట్లాడదామో, ఏదైనా లైవ్లో మీకు ఈ టాపిక్ మాట్లాడాలా మోనా, నువ్వు ఈ టాపిక్ మాట్లాడాల్సిందే అని అనుకుంటున్నారా? సో అనుకుంటున్నారంటే మటుకు మీరు నాకు చెప్పేయండి. సో నేను ఆ టాపిక్ తీసుకొని, కిడ్ ఉంది కదా, 2 years ఆఫ్ బేబీ, ఇంకా 2 years పడలేదు, పడుతుంది. అప్కమింగ్ బర్త్డే ఉంది తనది కూడా, నా కూతురు పేరు నైనా. సో నాకు ఇవన్నీ చూసుకొని నేను మీ దగ్గర వరకు వస్తున్నాను. సో మీరు కూడా నాకు కొంచెం హెల్ప్ చేసి మీ సజెషన్స్ని అనేది, మీది ఏమైనా అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలపండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ చెప్తున్నారు, నేను కొన్ని రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినందుకు మీరు తప్పుగా అనుకోకండి. బికాస్ ఇక్కడ మనుషులు అలాంటి వాళ్ళు, మనం బతుకుతున్న మధ్య మనుషులు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. విల్ ఇగ్నోర్ ఇట్. 1K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యాము. వెరీ హ్యాపీ ఫర్ దట్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. ప్రతి ఒక్క ఫ్యామిలీ, ఫ్రెండ్స్ని, మరి అభిమానులని, ఎవరైతే నన్ను ఇష్టపడుతున్నారో, నన్ను ఇలా ఆదరిస్తున్నారో ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. వెరీ మచ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ హూ హెస్ సపోర్టెడ్ మీ వెరీ లాట్. నా ప్రతి స్టేజ్లో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ, ఒక్క చేయి మంచి చేయి ముందున్నా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ 3 చేతులు ఖరాబ్ మీన్స్ 3 చేతులు వెనక్కి లాగేది ఉన్నా, ఒక్క చేయి ముందుకు తోసే వాళ్ళు ఉన్నా మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. కొన్నిసార్లు మన సంకల్పం కూడా మనకి ముందుకు నెట్టుతుంది. సో అవన్నీ నా తోడు ఉండే నేను ఇంతవరకు రీచ్ అయ్యాను. ఇలానే నన్ను మీరు ఆదరిస్తారనుకుంటూ, మోనా స్వాంజం, నేను మీ మోనా. బాయ్.